హాయ్ గైస్, అస్సలాము అలైకుం. నేను మీ మెకానిక్ జాబ్ని. సో మొత్తం వచ్చేసి ఒక మంచి కంటెంట్తో మేము ఇంటికి వచ్చేసాను. అసలు ఈరోజు మిస్ అవ్వమాకండి. పల్సర్ బళ్ళు తోలేటోళ్ళకైతే మరీ ముఖ్యంగా అర్థమవుతుంది మీకు. ఈ బండి పల్సర్ అండి. సో కస్టమర్ వచ్చేసి నాకు 3 ప్రాబ్లమ్స్ చెప్పాడు. ఒకటి వాటర్ వాష్ చేయన్నా, ఇంకోటి చైన్ పడిపోతుంది, ఇంకోటి వచ్చేసి బండి మిస్సింగ్ కొడుతుంది. ఓకేనా? సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాటర్ వాష్ చేస్తాను, చైన్ ఇంకోటి తీస్తాను. నేను చెప్పేది ఏంటంటే పెద్ద బళ్ళు తోలేటప్పుడు కొనుక్కున్నప్పుడు బాగానే కొనుక్కుంటున్నారు, కానీ మెయింటెనెన్స్ అనేది అసలు ఉండట్లేదు అబ్బా. ఇంజిన్ అయితే 4,500కి మారుస్తున్నారు, టైర్లు ఉండట్లేదు, కటింగ్ టైర్లు, రీబటన్ టైర్లు, చెత్త చెదారం అన్నీ దీనికి వేసుకుంటారు అబ్బా. ఇంకో విషయానికి వస్తే చైన్ లింక్. అసలు ఆ చైన్ లింక్ అసలు ఎందుకు తీయించుకుంటారో అర్థం కావట్లేదు. చైన్ లింక్ తీయించుకుని తోలే అంత దరిద్రం మామూలు కాదండి. అసలు నేను చెప్పేది ఏంటంటే ఎంత పెద్ద బండికి చైన్ లింక్ తీయించుకునే తోలేలాగైతే మీకు బండే అనవసరం అబ్బా. పల్సర్ లవర్స్కి నేను ఒకటే చెప్తున్నా, అర్థమవుతుందా? మీకు మంచిగా మెయింటెనెన్స్ ఉంటే బండి, ఎంత పెద్ద బండి అసలు దానికి ఒక వాల్యూ ఉంది. పల్సర్ కంటేనే ఒక వాల్యూ ఉంది. అసలు దాన్ని మీరు చైన్ లింకులు గీన్ లింకులు తీసుకుని చాలామంది తోలుతూ ఉంటారు అబ్బా. అట్లా ఎంతమంది తోలారో నాకైతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు. సో ఈ బండికి వచ్చేసి మిస్సింగ్ ప్రాబ్లం, మెయిన్ మిస్సింగ్ ప్రాబ్లం. బండి అయితే లేగట్లేదు, చూస్తున్నారు కదండి. దానికి ప్రాబ్లం ఏంటి, అసలు ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఏంటి, మీరు ఇంట్లోనే ఉండి సాల్వ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా మీరు? సో ఈ బండికి కస్టమర్ అయితే ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళారంట. ఆ మెకానిక్ అయితే అన్న దీనికి కరెంట్ ప్రాబ్లం ఉందనుకుంటా, కరెంట్ సప్లై అవ్వట్లేదంట అనుకుంటా, ఏదైనా కాయిల్ చెక్ చేయాలన్నా ప్రాబ్లం ఉందేమో అని చెప్పాడంట. ఇంకో మెకానిక్ దగ్గరికి వెళ్తే కార్బోరేటర్ ఎయిర్ ఫిల్టర్ ప్రాబ్లం ఉందేమో అని చెప్పాడంట. నేనైతే అవన్నీ కాదబ్బా, సింపుల్ చెప్తున్నాను చూడండి. మీకు పల్సర్ బండికి బజాజ్ బండికి 2 ప్లగ్లు వస్తాయి అబ్బా. ఓకేనా? నేను ముందుగా చూస్తాను కదండి, రైట్ సైడ్ ప్లగ్ గురించి లెఫ్ట్ సైడ్ పిక్కి స్టార్ట్ చేసా. బండి అద్భుతంగా స్టార్ట్ అయింది, కరెంట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేసా చూసారా, లెఫ్ట్ సైడ్ ప్లగ్ గురించి రైట్ సైడ్ ప్లగ్ పీకేసి స్టార్ట్ చేస్తున్నా. కరెంట్ అయితే వస్తుంది, అద్భుతంగా ఘోరంగా కరెంట్ వస్తుంది. కనపడుతుంది కదా మీకు కరెంట్ ఎలా వస్తుందో. కరెంట్ అయితే బాగా వస్తుంది, కానీ బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకు? పోతే ప్లగ్ పోయి ఉండాలి, లేదా ప్లగ్ ఏమైనా చిన్న ఏదైనా లోపల ప్రాబ్లం అయి ఉండాలి. అర్థమవుతుందా? ఆ రెండింటిలో ఏదైనా అయితేనే బండి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో చూడండి ఒక్కసారి దీని ప్రాబ్లం మీకు క్లారిటీ చూపిస్తా. 2 పక్కల కరెంట్ వస్తుంది. మీకు బండి మిస్సింగ్ కొడుతుందని ఇంట్లో చెక్ చేసుకునేది ఎలాగా, ప్లగ్ క్యాప్ పీకేసి కరెంట్ వస్తుందా లేదా చెక్ చేయండి వైర్ దగ్గర. ఓకేనా? కరెంట్ వస్తే ఓకే. దీనికి కూడా ప్లగ్ ఓడ చేస్తున్నా, చూస్తాను కదండి. కరెంట్ వస్తుంది కానీ బండి స్టార్ట్ అవుతుంది, ప్లగ్ అయితే ఓడ చేస్తున్నా. ఈ చాలా మంది ఏం చేస్తారంటే అబ్బా ప్లగ్లు సొంతంగా బిగించుకుందాం అని చెప్పి ఓడ తీసుకుంటారు, కానీ లోపల ప్లగ్కి చిన్న అడ్జస్ట్మెంట్ ఒకటి ఉంటుంది. అది దగ్గరికి కొట్టేసో లేదా దూరంగా చేసేసో బిగించేస్తారు. దానివల్ల ఏమైందంటే ప్లగ్ స్పార్క్ అనేది సరిగ్గా అవ్వదండి. అది అవ్వకపోవడం వల్ల ఏమైంది, మిస్సింగ్ కొడతా ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఇంత పెద్ద బండి మీరు సింగిల్ ప్లగ్ మీద కూడా బండి స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా, కానీ సింగిల్ ప్లగ్ మీద ఏమైందంటే మిస్సింగ్ కొడతా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్లగ్గే పని చేస్తుంది కదా, ఆ ఒక ప్లగ్ వల్ల మన బండి అయితే మిస్సింగ్ కొడతా ఉంటుంది. సో దీన్ని చూడండి ఒకసారి క్లారిటీగా చూడండి. ప్లగ్ ఓడ తీసా కదా, దీనికి బాస్ ప్లగ్ ఉంది, ప్లగ్ అయితే ఓడ తీసాను. లోపలైతే చూస్తున్నారు కదా అడ్జస్ట్మెంట్ ఎలా ఉందో, మొత్తం దగ్గరికి కొట్టేసింది, దగ్గరికి వెనక్కి కొట్టేసింది. దానివల్ల స్పార్క్ ఎలాగైద్ది, మనకి స్పార్క్ మంచిగా అవ్వాలి అంటే దానికి సరిపడా ఉండాలి. కొంచెం మనం గ్యాప్ ఉంచాలి, చూస్తున్నారు అంత గ్యాపే ఉండాలి. అంతకంటే ఎక్కువ గ్యాప్ ఉన్నా మిస్సింగ్ వచ్చింది, అంతకంటే తక్కువ గ్యాప్ ఉన్నా సరే బండి స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయినా మిస్సింగ్ కొడతా ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్గా ఉండాలి అది. అర్థమవుతుందా? ఇంజిన్లో టైమింగ్ ఎలాగో అలాగే ఇంజిన్ టైమింగ్ ఒక పన్ను ముందుకెళ్ళినా ఒక పన్ను వెనక్కి వచ్చినా అటైనా ఇటైనా సరే బండి మిస్సింగ్ కొడతా ఉంటుంది, అది వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. ఇది కూడా అంతేనండి. మనకి ప్లగ్ చాలా చాలా ఇంపార్టెంట్, అది మనం సరిగ్గా బిగించుకోవాలి. సో మొత్తం నుంచి ఇప్పుడు ఒకసారి చూడండి, మనమైతే ఇటు ప్లగ్ బిగించాం, అటు ప్లగ్ కూడా బిగించాం. అటు ప్లగ్ అయితే అసలు ఓడ తీయలేదు, ఇటు ప్లగ్ అయితే ఓడ తీసాం కదా. చూడండి ఒక్కసారి, మనకి ఏ ప్లగ్ మీదనే బండి ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వాలి. అలా స్టార్ట్ అవ్వకపోతే ఆ ప్లగ్ పోయినట్టు మీరు ఇంట్లో ఉండి చెక్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూసారు కదా, నేను ఈ ప్లగ్ బిగించేసాను, ప్లగ్ క్యాప్ కూడా పెట్టేస్తాను. ఒక్కసారి చూడండి, మనకైతే బండి అయితే నెంబర్ 1గా స్టార్ట్ అయింది. అర్థమవుతుంది? అంతకుముందే స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడైతే నెంబర్ 1గా స్టార్ట్ అయింది. సో ముందుగాల ఎప్పుడైనా సరే మీకు బండి మిస్సింగ్ కొడుతుందంటే ఒక్కటే ఆలోచించండి, ఒకటి అబ్జర్వ్ చేసుకోండి. ప్లగ్ క్యాప్లు పీకేసి కరెంట్ వస్తుందా లేదా, కరెంట్ వస్తే ఒక ప్లగ్ క్యాప్ పెట్టేసి బండి స్టార్ట్ చేయండి, అవుతుందా లేదా. అయిందంటే ఇంకో ప్లగ్ క్యాప్ బండి స్టార్ట్ చేయండి. అయిందంటే అప్పుడు కార్బోరేటరా లేకపోతే ఇంకేమన్నా వాటర్ మిక్స్ అయినాయి ట్యాంక్లో, లేకపోతే కార్బోరేటర్లో మిక్స్ అయినా అవి నెక్స్ట్ థింగ్ అర్థమవుతుందా, ఫస్ట్ ఇది చేయండి. ఓకేనా? బండి అయితే చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది. సో మొత్తం వచ్చేసి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్లు మంచి వీడియోలు కనుక మీకు కావాలి అంటే మన ఛానల్ పక్కగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకుంటేనే ఇలాంటి మంచి వీడియోస్, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి, లేకపోతే రావు. ఓకేనా? సో ఇంకా మన ఛానల్ అయితే ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి అబ్బా. ఒక్కసారి వెళ్ళి అవన్నీ విజిట్ చేసి కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, అలాగే కొంచెం కామెంట్ చేయండి.